వెళ్ళండి, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపండి, ఫిట్నెస్ పై సందేశం ఇవ్వండి. ఇవి భారత మహిళా క్రికెటర్లకు ప్రధాని మోదీ చేసిన సూచనలు. వరల్డ్ కప్ గెలిచాక తనను కలిసిన ప్లేయర్లతో ప్రధాని అన్న మాటలు. అయితే ప్రధాని మోదీ ఇచ్చిన సందేశంతో మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెన్నైలోని పాఠశాలకు వెళ్ళింది. విద్యార్థులతో కలిసి ఆడి పాడింది. వెలమ్మల్ నెక్సస్ స్కూల్లో ఉన్నంతసేపు స్టూడెంట్ల ఉత్సాహం నింపింది. వరల్డ్ కప్ విశేషాలను పంచుకుంది. మహిళల వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టును అద్భుతంగా నడిపించిన హర్మన్ ప్రీత్ కౌర్ ను వెలమ్మల్ నెక్సస్ స్కూల్ యాజమాన్యం సన్మానించింది. ఇదే టైంలో భారత జట్టు కెప్టెన్ ను విద్యార్థులు కొన్ని ప్రశ్నలు అడిగారు. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీలో ఫేవరెట్ క్రికెటర్ ఎవరని ప్రశ్నించారు. తనకు ఇష్టమైన క్రికెటర్ ధోని అని హర్మన్ చెప్పింది. తనకు వీరేంద్ర సెహ్వాగే స్ఫూర్తి అని చెప్పుకొచ్చింది. 3 ఫార్మాట్లలో టెస్ట్ ఫార్మాట్ అంటే ఇష్టమని చెప్పింది. MS Dhoni. MS Dhoni or Smriti? MS Dhoni or Smriti? Smriti or Mitali? Oh, that's great, ma. Thank you. విద్యార్థులకు హర్మన్ ప్రీత్ కౌర్ కొన్ని సూచనలు చేసింది. లైఫ్ లో ఎదగడానికి అమ్మాయిలు కష్టపడాలని సూచించింది. మహిళల క్రికెట్ పురోగతిపై ఆనందం వ్యక్తం చేసింది. మహిళల క్రికెట్, పురుషుల క్రికెట్ అనే తేడా లేకుండా ప్రజలు క్రికెట్ గురించి మాట్లాడుతున్నారన్నది. ఈ పరిణామం చూస్తుంటే ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. మహిళల క్రికెట్ పై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి చూస్తే గర్వంగా ఉందని చెప్పింది హర్మన్. స్టేడియాలు నిండిపోతున్నాయని, వ్యూవర్షిప్ కూడా పెరుగుతోందని భారత జట్టు కెప్టెన్ మురిసిపోయింది. తన ఆనందాన్ని విద్యార్థులతో పంచుకుంది. First of all, thank you sir for inviting me here and making me part of this beautiful journey. I must say, आपके बच्चों में बहुत एनर्जी है. It was bit early for me, but the way they all were celebrating this victory, it's amazing, and thank you so much once again to all the girls and all the champions were sitting over there. It's been a great day for me to share my special moment with all of you. Thank you, sir. మొత్తంగా చెన్నైలో హర్మన్ ప్రీత్ కౌర్ సందడి చేసింది. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా సూచనలు చేస్తూనే వారితో కలిసి స్టెప్పులేసింది. స్టూడెంట్స్ కు ఎనర్జీ ఇచ్చింది.